మురికి నీళ్ళు అని చెప్తున్నా. మురికి నీళ్ళు తాగుతావారా? మనకు మురికి నీళ్ళు అంటే అర్థం కాదు, అందుకే డ్రైనేజ్ వాటర్ అని చెప్తున్నా. వాటర్ కావాలంటే తీసుకురాము అంటే డ్రైనేజ్ వాటర్ అని చెప్తుంది మీ మమ్మీ. అది పెద్ద చెరువు, ఊరికి తీసుకురాను దాన్ని. అయితే ఇది మనది కాదని అన్నాడు. ఒకసారి కూడా అడుగుతుంది. పిల్లకి తీసుకొచ్చినామని తీసుకోబో, రావట్లేదు. నువ్వు పోతున్నావు అని అనేది రావట్లేదు. అందులో పాము అరుస్తుంది విన్నాడు. ఊరుకో, అరుస్తుంది నడు, అరుస్తున్నాయి నడు. పాము ఉండి అరుస్తుంది. సౌండ్ మస్తు వస్తుంది ఇప్పుడు ఈ టైంలో. అదేం సౌండ్ కూడా ఫేస్ దొరకకనా? చెప్పు నువ్వు ఆగుడుకాయ ఇది అసలు తాడి చెట్టు అన్నా ఎంత చూడు. ఈ తాడి చెట్లు నాకంటే ఎంత లోతున్నావు నువ్వు చూడు, కలుసుకున్నావు. వామ్మో ఇంత లోతు అయింది అంటే నేను పొట్టిదానా? పక్కన వాళ్ళు పొట్టేళ్ళు అట్టేళ్ళు. అవునా, అంతేనా? కానీ పొట్టిదాన్ని ఏం కాదులే. చేసుకొని హాయ్ చెప్పు. సరే హాయ్ ఏమన్నా గాయ్స్. ఇక్కడ చెట్లు ఉన్నాయి చూడు, అవి కొట్టు. ఆ చెట్లు కొట్టు, గట్టిగా కొట్టు. చెట్టు ఉన్న దగ్గర కొట్టు, పక్కన కొట్టకు. ఒకటే దెబ్బకి పోవాలి. నేను పని చేస్తున్నా చూడండి. కొట్టు. ఆమె పని చేస్తలేదు. నా కోసం కాదు, ఒక హెల్ప్ మీకోసం కాదు, అదంతా అబద్ధం చెప్పేదాన్ని. అయితే మీ ఇష్టం. ఆమె ఏదో నటిస్తుంది చేసినట్టు అంతే. కుప్పలు వేసుకోలేను, కుప్పలు వేసుకోరు, నాకు తెలియదు. కొట్టడమే ఎక్కువ అంటే నీకు. సరే నేను కొన్ని చెట్లే నడుపుతారా. ఆమె కలిపి వస్తుంది అంటారా. కుప్పలంటే వేసుకోరు మీరే, మంట కూడా పెట్టుకోరు మీరే. అగ్గిపెట్టి ఎంతసేపు? చెట్టు ఇక్కడ చెట్లు ఉన్నాయి, కొట్టమ్మా. నెమ్మది గొడ్లు గొడ్లు చెట్లు చచ్చిపోతాయి. అరే ఇది 2 దెబ్బలు దిగిందిరా. చిన్న పిల్లలకు తెలిసినంత. చేయితోడే బీకే నువ్వు నీకు ఒకటి తెలిసి ఇప్పుడు అర్థమైందా? చేయితో చేయాల్సిన పని గొడ్డలతో చేస్తున్నావు నువ్వు. ఆ చిన్న కంప చెట్టు ఉంది, కొట్టు. ఇక్కడ ఒకటి ఉంది చూడు, బన్నీ దగ్గర. బన్నీ దగ్గర ఒకటి ఉంది, కొట్టు. ఎత్త వాళ్ళు తీస్తారులే, నువ్వు అవి కొట్టు. అయిపోయిందా? ఇంకొందా? వ్యవసాయం పని కూడా చేద్దామంటే దొరుకుతలే, ఏం చేద్దాం? అక్కడే ఏడబడితే ఆడేస్తావా? పని చేస్తే ఏదైనా కరెక్ట్ చేయాలి. టీచర్ అమ్మో, నువ్వు అన్న అనుకున్న టీచరే కానీ పోయి అటే. జీతం తక్కువ ఇస్తున్నారు అని చేతులు మరిన్ని రావట్లేవు అని టీచర్ గా చేయదంట. ఏదో మళ్ళీ వస్తుందండి. రోజు ఎట్లా చేస్తారు చేతులతో వ్యవసాయం చేయడం? ఏందిరా కాలు బాగున్నాయా? ముందుకాయలు కావాలి ఎవరికన్నా? కొడతావా ఎక్కి? నేను ఎక్కిన, చిన్నప్పుడు ఎక్కిన. ఇప్పుడు ఎక్కువ ఎక్కినా కట్టెలకి. ఎన్ని కట్టెలు ఉన్నాయో. ఎవరన్నా నమ్ముతారా నువ్వు ఎక్కి ముంజలు కొట్టిరంటే? నమ్మని నమ్మకపోయినాయి, నేను చేసింది చెప్తున్నా అంతే. రోజు కట్టెలకు వచ్చేది మోనార్క్ అన్నమాట. ఆమె చెప్పింది మనం వినాలంతే. వినాలంటే వాళ్ళ ఇష్టం, నమ్మని నమ్మకపోని వాళ్ళ ఇష్టం. గొడ్డలు మేడం జాగ్రత్త. ఎవరినన్నా నరికారా? ఏ పాపం మీ ఫ్యాన్స్ వాళ్ళు అట్లా అంటావు. బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళు చెప్తారా? చూసినా బంగారం అంటగా నువ్వు. ఏంది చెయ్యి చూసావా? చెయ్యి బంగారం కాఫీ అట. బంగారం ఓ ఇక్కడ చెట్లు చాలా నేను కొడుతుంటే
అవి కాదు నేనేదో హెల్ప్ వాళ్ళకు మన ఊరు చెరువు చూపించవా? కాదు, మా ఊరు చెరువులో ఇట్లా కట్టెలన్నీ పడిపోయినాయి, ఎవరో కొట్టేసారు. అవును, ఎందుకు ఇట్లా లోయల్ లోయల్ అయిపోయింది? ఎందుకు? ఉష్క తోడడం వల్లనా? ఓకే ఓకే ఓకే, పని అయిపోయింది, ఇంటికి చలో. రే నువ్వేం చేస్తున్నావు? టైం పాస్, ఎంటర్టైన్మెంట్. పోరా, 10 రూపాయలు 10 రూపాయలు దొరికినాయంట. 10 రూపాయలు దొరికినాయి, ఏం చేయాలంటున్నావు? వాళ్ళు ముందు పోయిన వాళ్ళు పోగొట్టుకురట్టుంది ఎవరో. నిన్ను వీడియో దించాలా? ఇక పట్టు, తీస్తున్నా పట్టు. సైకిల్ దొక్కుతావా ఇప్పుడు? సైకిల్ దొక్కేటప్పుడు తీయాలా? బుడద 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 అయిపోయింది. మీ పల్లెకుంటాయి ఇది చేపలా? అవును, చేపలు చిన్నప్పుడు పట్టిన, నేను పట్టిన చేపలు ఎక్కువ. బురద మట్టలు చేతికొస్తే పారేసేదాన్ని, పాముల లెక్క అనిపించి బురద మట్టలు గిన్నెలు తీసుకొని వచ్చి వాటర్ అన్ని బయట పోసి ఏమంటారు, చాలా మంది పోయేది కదా. నువ్వు పట్టిన ఎక్కడ పట్టిన చిన్నగా ఉన్నప్పుడు అదేమో మంచిగా నీళ్ళని గుప్పి, ఇగో ఇట్లాంటి నీళ్ళని గుప్పి నువ్వు బురద మట్టలు పారేస్తావు అనుకోడతా కష్టపడి తీస్తే నువ్వు పారేస్తావా అని. కానీ నాకు అయ్యాం భయం అయి పారేసే. చాలా వీళ్ళని తీయాలంట, కొంచెం చూడండి, వీడియో తీయాలంట. ఆగురి, ఇప్పుడు సైకిల్ దొక్కుతుర్రు మనగాళ్ళని తీయాలా? మీ బాధ ఏందిరా? కిందికి పోయారు, వచ్చా దొల్లుకుంటూ వెళ్ళారు. మనిషిని దొక్కలేదు, చెప్పకుండా చాలా సార్లు చేసినట్లు. నేను అంటే ఏం చేసి తెలుసా, డబల్ నేను తొక్కలేదు అంటది. సరే నేనేం ఎక్కడంటే తొక్కుంటూ సైలెంట్ గా ఎక్కాలి మనం, వెనక అలా తొక్కుతూనే ఉంటది. అప్పుడు ఏం కాదు. పున్నక కూడా నన్ను అట్లే చేసేది, ఆమె నేర్పించింది. అంటే భయం అయ్యేది, ఏమైనా పుస్తకాలు ఆ బ్యాగ్ ఒక్కటి మాత్రమే వేసుకొని వెళ్ళేదాన్ని. కానీ నాకు బరువు అనేది వెనక అనేది ఎవరిని కూర్చోబెట్టుకొని తొక్కి అలవాట్లేదు. ఓన్లీ ఒక్కదాన్ని ఏదో ఏమో కానీ నాకైతే ఇంతవరకు ఇప్పుడైతే డబల్ తోలరాదు. కాదు, తొక్కరాని వాళ్ళు అయితే మొత్తానికి తొక్కరాదు, తెలియకుండా కూర్చుంటే ఎట్లా తొక్కుతారు? తెలియకుండా అప్పుడు బరువు ఉండదా? దేశాన మా కాడ ఒక హెల్పర్ పని చేసే టైం ఉండదు. అయితే ఆయన సిటీకి పోయిందంట, పెళ్ళం మగడు ఇద్దరు సైకిల్ వేసుకొని సిటీకి పోయిందంట. ఇదేమిటికి వేసినట్టు? కరువు పని. అదా ఏంది? కరువు పని చేసుకోవాలి, ఎండ కొడుతున్నా అట్లా వేసుకున్నారు. కరువు పనికా? ఓహో, ఈ డబ్బాలు ఇవన్నీ అయ్యేనా? అర్థమైంది ఇప్పుడు. నేను అవుతున్నా డాక్టర్ వాళ్ళ జగ్గరపూర్ నుంచి ఆట కూడా అవుతున్నాం. అంతా మధ్య మార్పు నేనైతే ఆమ్లెట్ వేసి వదిలిపెట్టి వచ్చి మరీ నాకు కింద వండుకొని ఆడ ఇంటికి పోయి చూసుకోవడం అట. ఇంటికి పోయి చూసుకోవడం, అవును విచిత్రం, నిజంగానే చాలా చాలా వింత విచిత్రం. ఒక గంటను లేకపోతే పావుగంటను 10 నిమిషాలు ఏం చేశాడు పాపం, నిజమేనేమో మరి. పైసలు లేకుండానే పోతాడు, పైసలు లేకుండా పోతాడు. మురికి నీళ్ళు తాగుతావారా? మురికి నీళ్ళు అంటే అర్థం కాదు, అందుకే డ్రైనేజ్ వాటర్ అని చెప్తున్నా. వాటర్ కావాలంటే తీసుకురాము, తాగుతావా? వద్దంట, డ్రైనేజ్ వాటర్ అని చెప్తుంది మీ మమ్మీ. అది పెద్ద చెరువు, ఊరికి దాన్ని అరుస్తున్నాయి నడు. మస్తు మస్తు వస్తుంది ఇప్పుడు ఈ టైంలో. ఇది టెంకాయ కలుసుకున్నాను. వామ్మో, ఇంతలో అయింది అంటే నేను పొట్టిదైనా పెట్టుకుంటే పక్కన వాళ్ళు పొట్టేళ్ళు. అవునా, అంతేనా? ఏమన్నా ఏం లడ్డూలు తినమంటారా? పడుతుంది అలా
ఏం లడ్డూలు తినమంటురా అని ఆలోచిస్తున్నా. ఏ లడ్డు తినాలనిపిస్తే ఆ లడ్డు తిను. మట్టి లడ్డు ఇంటికాడ నేను బూందీ లడ్డు తిన చిన్న పొద్దునట్టు. మురికి నీళ్ళు అని చెప్తున్నా. మురికి నీళ్ళు తాగుతావారా? ఆమెకు మురికి నీళ్ళు అంటే అర్థం కాదు, అందుకే డ్రైనేజ్ వాటర్ అని చెప్తున్నా. వాటర్ కావాలంటే తీసుకురాము. తాగుతావా? ఆమెకి ఏం అర్థం అవుతుంది? వద్దంటే డ్రైనేజ్ వాటర్ అని చెప్తుంది మీ మమ్మీ. అది పెద్ద చెరువు. బాగా